యేసయ్యా 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 కదలాలి భూమి మా ప్రార్థనకు, ఉజ్జీవం పుట్టాలి మా దేశంలో. కదలాలి భూమి మా ప్రార్థనకు, ఉజ్జీవం పుట్టాలి మా దేశంలో. హల్లెలూయా 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 యేసయ్యా 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 కదలాలి భూమి మా ప్రార్థనకు, ఉజ్జీవం పుట్టాలి మా దేశంలో. కదలాలి భూమి మా ప్రార్థనకు, ఉజ్జీవం పుట్టాలి మా దేశంలో. హల్లెలూయా 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 యేసయ్యా 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 స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మదేవా, నీ కోట్లాది కృతజ్ఞత స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మదేవుడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధానికి వచ్చుటకు నువ్వు చూపుతున్న మహాకృపను బట్టి నీకు వందనాలు. యేసయ్యా నిన్ను ఘనపరుస్తున్నాను, యేసయ్యా నిన్ను కీర్తిస్తున్నాను, యేసయ్యా నిన్ను కొనియాడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మదేవా, నీకే మహిమ 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 మహిమ. పరిశుద్ధుడవైన మా తండ్రి, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నా. యేసయ్యా నిన్ను ఘనపరుస్తున్నా, యేసయ్యా నిన్ను కీర్తిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధానికి వచ్చుటకు నువ్వు చూపిన మహాకృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. యేసయ్యా నీకే మహిమ మహిమ మహిమ. పరిశుద్ధాత్మదేవాని కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నిన్ను సన్నుతిస్తుండగా, నిన్ను స్తుతిస్తుండగా, ఘనపరుస్తుండగా అయ్యా నీ సహాయం దయచండి. పరిశుద్ధాత్మదేవ నీ శక్తి చేత నింపండి, నీ కృప చేత నింపండి. గొప్పవాడవైన నా తండ్రి, గొప్ప కార్యాలు మీరు జరిగించనై ఉన్నందుకు నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా అయ్యా తండ్రి దిగు నిన్ను స్తుతిస్తుండగా నీ సహాయం దయచండి.
శక్యము కాని మూలుగులతో ప్రార్థించుటకు తగిన శక్తిని, తగిన కృపను మీరు అనుగ్రహింపజేయమని ప్రార్థిస్తాను. సర్వ సృష్టికర్తమైన నా తండ్రి, నీ కృపలో భద్రపరచండి. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి, బలమైన కార్యాలు మీరు జరిగించండి. బలవంతుడా, 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 ఏసయ్యా, 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 ఏసయ్యా. మహిమ నీకే, మహిమ నీకే, మహిమ నీకే, మహిమ నీకే, మహిమ నీకే, మహిమ నీకే. ఓ థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మదేవాని కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రి తండ్రి అనేక మంది బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా, భారతదేశ క్షేమము కొరకు, రక్షణ కొరకు, ఉద్యోగం కొరకు ప్రార్థిస్తుండగా నీ సన్నిధి నుంచి అనేక మంది బిడ్డలు, అనేక మంది బిడ్డలు మారు మనస్సు పొందాలి, మారు మనస్సు పొందాలి, మారు మనసు పొందాలి. సర్వ సృష్టికర్తమైన నా తండ్రి, నీ సన్నిధిని మీరు దయచేయండి. నూతనమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తూ, గొప్పవాడ భారతదేశ క్షేమము కొరకు, రాజ్యము కొరకు తండ్రి దిగో ప్రభా. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. భారతదేశ క్షేమం కొరకు ప్రార్థిస్తుండగా అయ్యా నీ సన్నిధి నుంచమని ప్రార్థిస్తున్నాను. సజీవుడవైన నా తండ్రి, నీ కృపలో భద్రపరచండి, బలపరచండి, 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 బలపరచండి. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో దేవాని సన్నిధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ శక్తి చేత నింపండి, నీ కృప చేత నింపండి. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఆదరణకర్తవైన నా తండ్రి, గొప్పవాడవైన యేసు, నేను ఘనపరుస్తున్నా, 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 ఘనపరుస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మదేవాని కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధానికి వస్తున్నాను ప్రభా. దహించి అగ్నివై ఉన్న దేవుడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. భూలోక న్యాయాధిపతివైన నా తండ్రి, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. సర్వశక్తి గల దేవుడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. స్వస్థపరచు యెహోవా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ప్రేమ స్వరూపివై ఉన్న నా ప్రభువా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. రోషము గల దేవుడవైన నా తండ్రి, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఆశ్రయ దుర్గమా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. యెహోవా పరిశుద్ధుడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. చూచుచున్న దేవుడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నమ్మదగిన దేవుడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. కృపగల వాడవైన నా ప్రభువా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. సుందరుడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. సృష్టికర్తవైన నా తండ్రి, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నా బలమా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. సర్వోన్నతుడవగు దేవుడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. శ్రీమంతుడవైన నా యేసయ్యా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. యెహోవా దయాళుడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. విశ్వాసమునకు కర్తవైన నా యేసయ్యా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవుని గొర్రె పిల్లవై ఉన్న నా యేసయ్యా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. సరిపోయిన వాడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. యెహోవా అందరికి ఉపకారివైన నా తండ్రి, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మార్గమయ్యున్న నా యేసయ్యా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. సత్యమయ్యున్న నా ప్రభువా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. జీవమయ్యున్న నా ప్రభువా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా.
వెలుగుగా ఉన్న నా యేసయ్యా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మంచి కాపరివైన యేసయ్యా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ద్వారమై ఉన్న ప్రభువా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. జీవాహారమై ఉన్న దేవుడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. విమర్శించు వాడవైన నా తండ్రి, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. సహాయము చేసేవాడవైన నా ప్రభువా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మార్పు లేని దేవుడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నా రాజువైన యేసయ్యా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మాట తప్పని వాడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతీకారము చేయు దేవుడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. క్షమించుటకు సిద్ధమైన దేవుడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దయా వాత్సల్యతలు గల దేవుడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దీర్ఘశాంతమును బహుకృపయు గల దేవుడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మహాదేవుడవైన నా తండ్రి, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మా దేవుడవైన యేసయ్యా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. భయంకరుడవైన గొప్ప దేవుడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నిబంధనను స్థిరపరచువాడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నేను ఉన్నవాడను అన్నవాడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మొదటి వాడవై ఉన్న దేవుడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. కడపటి వాడవై ఉన్న దేవుడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. జీవించువాడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. సజీవుడైన వాడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. చిరంజీవివై ఉన్న నా ప్రభువా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నిత్య జీవివై ఉన్న నా ప్రభువా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. జ్ఞానమిచ్చువాడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. సైన్యములకు అధిపతివైన యెహోవా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. యెహోవా ఉత్తముడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నా ప్రాణదుర్గమా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ప్రార్థన ఆలకించువాడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మలో బ్యాప్తిజమం ఇచ్చువాడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. గుండె చెదరిన వారిని బాగు చేయువాడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. బలము ఇచ్చు నా యేసయ్యా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. హృదయ పరిశోధకుడవైన నా తండ్రి, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. చూచుకునే దేవుడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ప్రాకారములు పడగొట్టువాడవైన దేవుడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. సామర్థ్యము కలుగజేయువాడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దీనులను లక్ష్యపెట్టువాడవైన యేసయ్యా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నన్ను తప్పించువాడవైన నా ప్రభువా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా.
తీర్పు తీర్చువాడవైన నా తండ్రి, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. ఎత్తికొని వాడవై ఉన్న నా యేసయ్యా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. స్త్రీ సంతానమా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. ఇశ్రాయేలును కాపాడువాడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. ఇమ్మానుయేలు, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. అందరికి ప్రభువై ఉన్న నా యేసయ్యా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. ప్రధాన యాజకుడవై ఉన్న నా తండ్రి, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. ఆత్మదేవుడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. జ్యోతిర్మయుడగు తండ్రి, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. పరలోకపు తండ్రి, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. జీవజలముల ఊటవై ఉన్న నా ప్రభువా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. ద్రాక్ష వల్లివై ఉన్న నా దేవుడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. ఆదరణకర్తవై ఉన్న నా యేసయ్యా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. సత్య స్వరూపి అయిన ఆత్మ, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. వాక్యమై ఉన్న దేవుడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. నా ప్రియుడవైన యేసయ్యా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. స్నేహితుడవై ఉన్న నా యేసయ్యా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. ఆమేన్ అనువాడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. సర్వజీవులకు ఆహారం ఇచ్చువాడవైన నా యేసయ్యా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. సర్వలోకనాథుడవైన నా తండ్రి, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. యుద్ధశూరుడవైన యెహోవా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. నిరంతరమును ఏలువాడవైన నా యేసయ్యా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. యుద్ధములు మాన్పువాడవైన యేసయ్యా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. విల్లు విరుచువాడవైన నా యేసయ్యా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. బల్లెమును తెగనరుకువాడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. సర్వ శరీరులకు దేవుడవైన యేసయ్యా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. ఓదార్చువాడవైన నా ప్రభువా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. నిన్ను సృజించిన వాడే నీకు భర్తే ఉన్నాడు అన్నవాడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. యెరూషలేమును కట్టువాడవైన నా యేసయ్యా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. పిల్లలను ఆశీర్వదించువాడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. సరిహద్దులలో సమాధానము కలుగజేయు నా యేసయ్యా, నీకు కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. యెహోవా నిస్సీ, యెహోవా నా ధ్వజమా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. యెహోవా షాలోమ్,
యెహోవా సమాధానకర్త, నీకు కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాను నా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మదేవ, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. మహిమ నీకే, మహిమ నీకే, మహిమ నీకే, మహిమ నీకే, మహిమ నీకే, ఘనత నీకే, ఘనత నీకే. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరిశుద్ధాత్మదేవా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకే మహిమ చెల్లిస్తాను, నీకే మహిమ చెల్లిస్తాను, నీకే మహిమ చెల్లిస్తాను. ఈ భారతదేశ క్షేమము కొరకు, రక్షణ కొరకు, ఉజ్జీవం కొరకు తండ్రి దిగో ప్రభు ఉదయకాలం మరియు రాత్రికాల ప్రార్థనలు ఎవర్ లాస్టింగ్ లవ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ ద్వారా ప్రార్థించుటకు అయ్యా, దేశ క్షేమము కొరకు ప్రార్థించే భాగ్యాన్ని, అట్టి గొప్ప ధన్యతను, అట్టి గొప్ప అయ్యా బాధ్యతను నాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో సజీవుడమైన దేవుడా అని కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తాను. నా దేశం భారతదేశం బహుగా దీవించబడిన దేశంగా ఉండాలి. నా భారతదేశం బహుగా దేవుని చేత ఆశీర్వదించబడిన దేశముగా, ప్రభువైన యేసుక్రీస్తునందు ఆశీర్వదించబడిన దేశంగా వండుటకు నీ సన్నిధిని దయచండి. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. భారతదేశం బహుగా దీవించబడిన దేశంగా ఉండాలి. భారతదేశం బహుగా దీవించబడిన దేశంగా ఉండాలి. ప్రభు స్తోత్రం, 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 స్తోత్రం. మా భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ప్రతి రాష్ట్రాన్ని మీరు దీవించండి. మా భారతదేశ ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారిని మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా, వారి యొక్క ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి. మీ ఆత్మచేత నింపండి, నీ కృపచేత నింపండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంకా అనేక మంది బిడ్డలు తండ్రి ఇదిగో నాయన ప్రభా, తండ్రి దిగో ప్రభా, ప్రభువైన విశ్వాసం నుంచి రక్షించబోటుకు నీ సన్నిధినిచ్చండి. ప్రభువైన యొక్క మాట వింటూ విశ్వాసంలో పెంపొందించబడి అయ్యా నీకు ఇష్టమైన బిడ్డలుగా మార్చబోటుకు నీ సన్నిధినిచ్చండి. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని వాక్యం తెలియపరిచినట్లుగా నీ అందరి భయము భక్తి కలిగి జ్ఞానాన్ని తెచ్చుకొని ఆ జ్ఞానం ద్వారా వారెంతగానో దీవించబడుతూ అనేకులని దీవెనకరంగా మార్చున్నట్లుగా నీ జ్ఞానాన్ని మీరు అయ్యా మీరు వారికి బలంగా అనుగ్రహింపజేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానం మాత్రమే కాదు, దీర్ఘాయువునకు కూడా కారణం. దేవుని యందు విశ్వాసముంచువాడు, దేవుని యందు విధేయత చూపువాడు, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తునందు భయము మరియు భక్తి కలిగి జీవించిన వాడు దీర్ఘాయువు పొందుకుంటాడు, దీర్ఘాయువు కలిగి జీవిస్తాడు అని నీ వాక్యం తెలియపరిచినట్లుగా జ్ఞానం పొందుకోవాలి, దీర్ఘాయువు పొందుకోవాలి. ప్రతి బిడ్డ మా భారతదేశంలో ఉన్న అయ్యా ప్రతి అధికారి ఉన్నతమైన స్థానంలో అయ్యా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తుంది. మంత్రులు అయ్యా నీకు స్తోత్రం. రాష్ట్ర గవర్నమెంట్ అయ్యా, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎంపీలు, మంత్రులు అయ్యా తండ్రి, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆదరించబడి అందరూ కూడా నీ జ్ఞానం చేత నింపబడాలి. నా జురేడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అయ్యా జ్ఞానము కలిగి జీవించాలి అయ్యా, దీర్ఘాయువులోకి రావాలి. దానికి మించి అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవానికి వందనాలు. యెహోవా యందలి భయభక్తులు కలిగి జీవించుట జ్ఞానమునకు మూలం. యెహోవా యందలి భయభక్తులు కలిగి జీవించుట
దీర్ఘాయువునకు కారణం. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించుట బహుధైర్యం పుట్టిస్తుంది. బహుధైర్యం, బహుధైర్యం, బహుధైర్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించుట నరకం నుండి తప్పించబడి నిత్య జీవం పరలోక రాజ్యమునకు చేర్చబడతారు. ప్రతి బిడ్డ వారి మనోనేత్రములు వెలిగించబడాలి. మూసుకుపోయిన వారి హృదయం తెరవబడాలి. మనోనేత్రములు వెలిగించబడాలి. లోదియా హృదయం తెరవబడాలి. సౌలు పౌలుగా మార్చబడ్డట్లుగా, దేవుని దర్శనం పొందిన సౌలు పౌలుగా మార్చబడ్డట్లుగా అనేక మంది నీ దర్శనం పొందిన వారి మనోనేత్రములు వెలిగించబడుటకు నీ సన్నిధి నుంచమని ప్రార్థిస్తాను. ఈ రాత్రి కాల సమయంలో యేసయ్య గొప్పవారని, అల్పులని, ఘనులని, ధనవంతులని, దరిద్రులని, కుల మత జాతి భేదము తేడా లేకుండా అనేక మంది హృదయాలు తెరవబడునుగాక. సజీవుడు, సర్వ సృష్టికర్త, సకల సృష్టికి కారణభూతుడు, సజీవుడు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి వారు ఆలోచన చేయుటకు మరియు అంగీకరించుటకు మరియు ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు ఈ రాత్రికాల సమయంలో అనేకుల హృదయాలు తెరవబడునుగాక. మేము ప్రార్థిస్తూ ప్రవచిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ఈ యొక్క భారతదేశ క్షేమము కొరకు, రక్షణ కొరకు, ఉజ్జీవం కొరకు చేయబడుతున్న ఎవర్ లాస్టింగ్ లవ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ నుంచి చేయబడుతున్న ఈ ప్రార్థనల ద్వారా అనేక మంది హృదయాలు తెరవబడాలి. అనేక మంది మనోనేత్రములు వెలిగించబడాలి. అనేక మంది అన్యులుగా ఉన్నవారు ఆత్మీయులుగా మార్చబడి ధన్యులు కావాలి. అనేక మంది పాపంలో ఉన్నవారు పరిశుద్ధతలోకి రావాలి. అనేక మంది లోకంలో ఉన్నవారు దేవునిలోకి రావాలి. అనేక మంది మరణం నుంచి జీవంలోకి నడిపించబడుదురుగాక. అజ్ఞానాన్ని విడిచి జ్ఞానములోకి నడిపించబడుదురుగాక. అసత్యము నుండి సత్యములోకి నడిపించబడుదురుగాక. యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రపంచంలో పెను మార్పులు జరుగునుగాక. భారతదేశం బహుగా దీవించబడిన దేశమని ప్రపంచ దేశాలు తెలియపరచునట్లుగా, సాక్ష్యం ఇచ్చినట్లుగా అయ్యా గొప్ప కార్యాలు ఈ రాత్రి భారతదేశంలో జరుగునుగాక. అయ్యా తండ్రి, ఇదిగో యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అనేక మంది హృదయాలు తెరవబడునుగాక. అనేక మంది భార్య భర్తల హృదయాలు, అనేక మంది తల్లిదండ్రుల హృదయాలు, తల్లి కొడుకులు, తల్లి బిడ్డలు, ఇదిగో తండ్రి కొడుకులు, తండ్రి బిడ్డలు, అనేక మంది ఇదిగో హృదయాలు తెరవబడునుగాక. కుటుంబాలు కట్టబడునుగాక. పాడైపోవడానికి సిద్ధంగా ఉన్న కుటుంబాలు, పాడైపోతున్న కుటుంబాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను అనుభవిస్తున్న ప్రతి వ్యక్తిని బట్టి ప్రార్థిస్తున్నా. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో విడుదల కలుగునుగాక. మద్యపానానికి, ధూమపానానికి, డ్రగ్స్కి, గంజాయికి ఎంతమంది బిడ్డలు బానిసైపోయారు. ప్రతి విధమైన డ్రగ్కి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో వాటి నుంచి బిడ్డలు బయటికి వచ్చుదురుగాక. విడుదల కలుగునుగాక. సమాధానం కలుగునుగాక. సర్వ సృష్టికర్త అయిన దేవునికి అంటుకట్టబడి ఎదుగో వ్యసనాల నుండి ఆ యొక్క బానిసత్వంలో నుంచి బయట పడుదురుగాక. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో తండ్రిని కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో అనేక మంది యవ్వనస్తుల జీవితాల్ని ఎదుగో సర్వనాశనం చేయడానికి పూనుకుంటున్న అపవాది యొక్క ఆలోచనలన్నీ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో బంధిస్తూ శపిస్తున్నాను. కుటుంబాల్లో నెమ్మది లేకుండా, హృదయాల్లో సమాధానం లేకుండా, తల్లిదండ్రుల హృదయాలు భయంతో, పిల్లల జీవితాలు ఏమైపోతాయని భయాందోళనలో ఉండేటట్టుగా చేస్తున్న ఆ స్పిరిట్స్ బంధకాలన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో గద్దిస్తూ శపిస్తున్నాను. విడుదల కలుగునుగాక. అనేక మంది బిడ్డల జీవితాలు గొప్పగా ఆదరించబడాలి. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ఊహకు మించిన కార్యాలు, ఊహించలేని కార్యాలు, గొప్ప కార్యాలు బిడ్డల జీవితాల్లో జరుగునుగాక. స్తోత్రం. భారతదేశం బహుగా దీవించబడిన దేశముగా నాడు లాబాను యాకోబుతో అన్నట్లుగా యెహోవా ద్వారా, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము, బయట నిలువ నేల అని లాబాను మాట్లాడినట్లుగా, సాక్ష్యం చెప్పినట్టుగా ఈరోజు భారతదేశాన్ని బట్టి
బహుగా ఆశీర్వదించబడిన వారలారా, యెహోవా వలన ఆశీర్వదించబడిన భారతదేశమా అని చుట్టూ ఉన్న దేశాలు సాక్ష్యం చెప్పే భాగ్యాన్ని దయచేయండి. మా దేశంలో ఉన్న ప్రతి అధికారిని, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీని, ప్రతి ప్రైవేట్ ఎంప్లాయీని, ప్రతి ఒక్క బిడ్డని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ప్రతి బిడ్డ దీవించబడాలి, ప్రతి బిడ్డ ఆశీర్వదించబడాలి, ప్రతి బిడ్డ క్షేమంగా ఉండాలి. క్షామంతో, కన్నీళ్లతో, కష్టాలతో, నష్టాలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉండడానికి వీల్లేదు. వాటన్నింటి నుంచి విడుదల కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. సర్వ సృష్టికర్తమైన నా తండ్రి, నీ కృప చేత మీరు నింపండి, నీ కృప చేత నడిపించండి. అనేక మంది బిడ్డలు బాగుపడాలి, అనేక మంది బిడ్డలు ఆత్మచేత నింపబడాలి, శక్తి చేత నింపబడాలి. నీ కృప చేత నింపండి, 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 నింపండి. పరిశుద్ధ ఆత్మదేవ, నూతనమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది చిన్న బిడ్డలు ఫోన్లకు వ్యసనాలు, అయ్యా తండ్రి, ఫోన్లకు బానిసలైపోతున్న ఫోన్ల వ్యసనాలు, భయంకరమైన ఆల్కహాలిక్ వ్యసనాలు, భయంకరమైన టీవీ అడిక్షన్, భయంకరమైన ఫోన్ అడిక్షన్. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రతి విధమైన ప్రోనోగ్రఫీ, ప్రతి విధమైన చెడు దృశ్యాలు, నీలి చిత్రాలు, ప్రతి విధమైన అయ్యా తండ్రి దిగో వ్యసనం నుంచి, బానిసత్వం నుంచి, బంధకాల నుంచి విడిపించబడును గాక. స్త్రీలేమి, పురుషులేమి, యవనస్తురాండ్రేమి, ప్రతి విధమైన అయ్యా బానిసత్వంలో నుంచి విడుదల కలుగును గాక యేసు నామంలో. పరిశుద్ధాత్మదేవుడా, అని శక్తి చేత నింపండి, 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 నింపండి. నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవరు కూడా నా యుద్ధకు రారన్నవాడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మేము ప్రేమించకముందే మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అయ్యా మా కొరకు రక్తం చిందించి మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డ మేము ప్రేమించకముందే ప్రేమించిన దేవుడు అని తండ్రి, ప్రతి బిడ్డ కృతజ్ఞత కలిగి వారి హృదయాలు తెరవబడి నీ పాద సన్నిధానికి వచ్చే భాగ్యాన్ని మీరు అనుగ్రహింపజేయమని ప్రార్థిస్తాం. మా భారతదేశం బహుగా దీవించబడిన దేశంగా ఉండాలి. అనేక మంది బిడ్డలు ఆశీర్వదించబడాలి, అనేక మంది బిడ్డలు ఆదరించబడాలి, అనేక మంది బిడ్డలు ఆత్మదేవుని కలిగి జీవించాలి, అనేక మంది బిడ్డలు పరిశుద్ధత కలిగి నడిచే భాగ్యాన్ని దయచండి. పరిశుద్ధ ఆత్మదేవానికి స్తోత్రం చెల్లిస్తాం. నూతనమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ తోడును దయచండి. యేసయ్యాని శక్తి చేత నింపండి, కృప చేత నింపండి. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీరు ఆదరించండి, నీ ఆత్మ చేత నింపండి, నీ శక్తి చేత నింపండి, నీ కృప చేత నడిపించండి. అద్భుతాలు, 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 అద్భుతాలు. మా భారతదేశంలో పేదవారు ఉండడానికి వీల్లేదు, మా భారతదేశంలో నిరాశ్రయులు ఉండడానికి వీల్లేదు, మా భారతదేశంలో నొప్పులతో, బాధలతో, ఇబ్బందులతో, అనాథలుగా బ్రతకడానికి వీల్లేదు. నా భారతదేశ ప్రజలందరూ బహుగా దీవించబడాలి. ఆకలి కేకలు, ఆకలి చావులు ఉండడానికి వీల్లేదు. భయంకరమైన బాధ, భయంకరమైన తిప్పలు, భయంకరమైన ప్రతికూల వాతావరణ పరిస్థితులన్నీ కూడా విడిపించబడును గాక, సమాధానం కలుగును గాక. సర్వ సృష్టికర్తమైన నా తండ్రి, నీ కృపలో భద్రపరచండి. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. యేసయ్యా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తాను. నూతనమైన కార్యాలు మీరు జరిగించండి, నూతనమైన కార్యం మీరు జరిగించమని ప్రార్థిస్తాను. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిని దయచండి. ఓ పరిశుద్ధాత్మదేవ, నూతనమైన కార్యాలు జరిగించండి. దొంగలు మార్చబడాలి, నరహంతకులు మార్చబడాలి, పాపానికి అయ్యా బానిసైన వారు మార్చబడాలి. అయ్యా పరిశుద్ధంగా జీవించటకు నీ కృప చేత నింపబడాలి. మోసం చేసేవారు మార్చబడాలి, మోసపోయేవారి జ్ఞానం చేత నింపబడాలి. అజ్ఞానులు కాక అయ్యా సమయం పోనీయక అజ్ఞానుల వల్ల కాక జ్ఞానము కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయుదురుగాక. ప్రతి బిడ్డ నిన్ను ఘనపరుస్తూ, నీకు లోబడుతూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను కీర్తిస్తూ, నిన్ను కొనియాడుతూ ముందుకు నడిపించ
పడుదురుగాక యేసుక్రీస్తు శక్తి కలిగిన యవన కాలంలో దేవుని కాడిని మోయట ఎంత మంచిది నరుని కన్నా. ఈరోజు ప్రతి బిడ్డని కాడిని మోయాలి, ప్రతి బిడ్డ నిన్ను మహింపరచాలి, ప్రతి బిడ్డ నిన్ను ఆరాధించాలి, ప్రతి బిడ్డ నిన్ను ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో నూతనమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు మా దేశంలో జరుగును గాక. భారతదేశంలో ఉన్న ప్రతి విశ్వాసిని మీరు జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మ చేత నింపండి, నీ శక్తి చేత నింపండి, నీ కృప చేత నింపండి. అద్భుతమైన కార్యాలు అయ్యా, ప్రతి దైవజనునిపై నీ బలమైన ఆత్మను దింపమని ప్రార్థిస్తుంది. ప్రతి దైవజనునిపై నీ శక్తి చేత నింపండి, నీ శక్తిని కుమ్మరించండి. ఓ యేసయ్యా, నీ శక్తిని కుమ్మరించండి. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం చెల్లిస్తాను. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. దేవానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు. నూతనమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, గొప్ప కార్యాలు మీరు జరిగించండి. అయ్యా తోడుగోండి. ప్రతి దైవజనునిపై నీ బలమైన ఆత్మను కుమ్మరించండి. దైవజనుడు నీ కొరకి మాత్రమే బ్రతకాలి, లోకంతో సంబంధం లేదు. ఇదిగో లోకానికి వేరే ప్రత్యేకపరచబడి నీతో అంటుకట్టబడి నిన్ను మాత్రమే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ, నీలో మాత్రమే ఆనందిస్తూ, నిన్ను మాత్రమే కీర్తిస్తూ, నిన్ను మాత్రమే కొనియాడుతూ, నీకు ఇష్టమైన ప్రియకుమారునిగా, నీ మాటలు మాత్రమే తెలియపరిచేవాడిగా, నిన్ను మాత్రమే మహిమపరిచేవాడిగా, నిన్ను మాత్రమే ఘనపరిచే దైవజనురాలిగా అయ్యా, నీ పరిచారకులుగా, నీ పని చేసేవారిగా నడిపించబడదురుగాక, గొప్పగా దీవించబడదురుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో నా భారతదేశంలో ఉన్న ప్రతి సంఘం, ప్రతి దైవజనుడు బహుగా దీవించబడును గాక. దైవజనులకు మంచి ఆరోగ్యం ఉండను గాక. దైవజనుల ఆర్థిక పరిస్థితులన్నీ కొట్టివేయబడును గాక. దైవజనులు గొప్పగా దీవించబడును గాక. దైవజనులు ప్రార్థిస్తుండగా అద్భుతమైన కార్యాలు జరుగును గాక. నేనే నా సేవకుని నోటి మాటను రూఢీపరిచేదనన్నవాడానికి స్తోత్రం చెల్లిస్తాను. గొప్ప కార్యాలు జరుగును గాక. స్తోత్రం. పరిశుద్ధాత్మదేవాని కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ రాత్రికాల సమయంలో ప్రభు, ప్రతి దైవజనుడు బాహుబలముగా నీ కొరకు నడిపించబడాలి. బాహుబలముగా నడిపించబడాలి. నీ కృప చేత నింపండి. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. ఓ గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించండి. పరిశుద్ధాత్మదేవాని కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ రాత్రి కాల సమయంలో నీ సన్నిధి దిగి వచ్చును గాక. నీ సహాయం అందును గాక. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. బలవంతుడవైన నా యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నా. అనేక మంది జీవితాలు పట్టబడాలి, జీవితాలు కట్టబడాలి, అంటుకట్టబడాలి. ఇదిగో నేను ద్రాక్షవల్లి, నేను తీగలు, మీరు తీగ ద్రాక్షవల్లితో అంటుకట్టబడినట్లుగా మీరు నాతో అంటుకట్టబడితేనే కానీ ఫలించరు అని తెలియపరిచిన వాడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నాకు వేరే ఉండి మీరు ఏమీ చేయలేరన్న వాడానికి స్తోత్రం. ప్రతి బిడ్డ నీతో అంటుకట్టబడాలి. ప్రతి బిడ్డ నీతో అంటుకట్టబడ్డప్పుడే ఫలించబడతారు. ప్రతి బిడ్డ నీతో అంటుకట్టబడ్డప్పుడే దీవించబడతారు. ప్రతి బిడ్డ నీతో ఉన్నప్పుడే అయ్యా నిన్ను ఆరాధించగలుగుతారు, నిన్ను కీర్తించగలుగుతారు, నిన్ను కొనియాడగలుగుతారు. పరిశుద్ధ ఆత్మదేవ నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తారు. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిని దయచేయండి. దైవజనులేమి, విశ్వాసులేమి అయ్యా, ప్రతి పరిచారకులు, సువార్థికులు, ప్రవక్తలు, పాస్టర్లు, ప్రతి ఒక్కరు కూడా ప్రభువా అయ్యా తండ్రి నీతో అంటుకట్టబడిన వారై ఉండాలి. నీతో మాత్రమే అంటుకట్టబడాలి. నో లోకానికి వేరే నీతో మాత్రమే అంటుకట్టబడాలి. లోకంతో ఉండడానికి వీల్లేదు. నో వే టు తండ్రి. ఇదిగో ప్రభు, లోకంతో స్నేహం చేయడం, లోకంలో కడుగు, దేవునిలో కడుగు కలిగి జీవించడం వీల్లేదు ప్రభు. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రతి విధమైన వ్యతిరేకత కొట్టి వేయబడునుగాక నా ఆజ్ఞాపిస్తూ యేసయ్య ప్రతి బిడ్డని ఆరాధించారు.
ఆత్మతో సత్యముతో అయ్యా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని దయచండి. ప్రాణాత్మ దేహాలు అయ్యా నిన్ను మహింపరచాలి, నిన్ను కీర్తించాలి, నిన్ను ఘనపరచాలి. విశ్వాసం మట్టికే కాక అయ్యా క్రియలతో కూడిన విశ్వాసం కలిగి ప్రతి బిడ్డ నిన్ను ఆరాధిస్తూ నీలో ఆనందిస్తూ అయ్యా నిన్ను ఘనపరిచే భాగ్యాన్ని మీరు స్థిరపరచమని ప్రార్థిస్తూ గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తూ అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి 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 జరిగించండి. పరిశుద్ధాత్మదేవ నూతనమైన కార్యాలు మీరు జరిగించండి. గొప్ప కార్యములు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. బలవంతుడమైన నా తండ్రి స్తోత్రం 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 స్తోత్రం. అనేక మంది యవనస్తులు పట్టబడాలి. యవనస్తులు పట్టబడాలి. యవనస్తుల్ని పట్టుకోవాలని చూస్తున్న దురాత్మ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో లయపరచబడునుగాక. యవనస్తులకు విడుదల కలుగునుగాక. యవనస్తులు దేవుని సన్నిధానములో మోకరించి ఎదుగో ప్రభువా యేసయ్యా నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని ప్రతి యవనస్తురాలికి దయచేయండి ప్రభా. లోక సంబంధమైన ప్రేమలు స్వార్థంతో కూడిన లోక సంబంధమైన ప్రేమలు పాపంలో పడేటి లోక సంబంధమైన ప్రేమలు సర్వనాశనం చేసేటి ప్రభు ఆ విధంగా ఉండడానికి వెళ్ళేది. ఆత్మ సంబంధంగా ఉండాలి. ప్రాణం పెట్టిన ప్రేమను గ్రహించి ప్రాణం పెట్టిన ప్రేమకు కృతజ్ఞత కలిగి ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని దయచండి. శరీర సంబంధమైన ప్రేమ యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తాను. అలాంటి వాటికి దూరంగా ఉండటకు సన్నిధి నుంచి నీ సాక్షిగా నింపి గొప్ప కార్యాలు మీరు జరిగించండి. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. గొప్పవాడవైన నా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రతి బిడ్డ లోకంలో ఉన్న మనుషులతో లోకంలో ఉన్న వస్తువులతో అయ్యా తండ్రి ఎదుగో ప్రేమ కలిగి జీవించడం కాదు, ఎదుగో సజీవుడైన దేవుడు, ఎదుగో ప్రాణం ఇచ్చిన దేవుడు, ప్రాణం పోసిన దేవునితో ప్రేమ కలిగి జీవిస్తానన్న క్లారిటీకి వచ్చే భాగ్యాన్ని దయచండి. అనేక మంది మూయబడిన నేత్రాలు తెరవబడాలి. అనేక మంది మూయబడిన హృదయం తెరవబడాలి. అనేక మంది బ్రతుకులు బాగుపడాలి. అద్భుతమైన కార్యములు జరగాలి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మదేవాని కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నా. నీ కృపలో భద్రపరచండి. అద్భుతమైన కార్యాలు జరిగించండి. ఈ రాత్రికాల సమయంలో యేసయ్యా దిగిరండి. దావీదు అంటున్నాడు, నా ప్రభువు నా ప్రార్థన వింటున్నాడు గనుక, నా ప్రార్థన ఆలకిస్తున్నాడు గనుక, నా మొరకు నా దేవుడు చెవి యొగుచున్నాడు. కావున నా జీవిత కాలమంతయు నా దేవునికి మొర్ర పెట్టదనన్న దావీదు వలె ఎదుగో నాట్ ఓన్లీ మార్నింగ్ టైమ్స్, నాట్ ఓన్లీ ఈవినింగ్ టైం, నాట్ ఓన్లీ మిడ్ నైట్ టైం, నాట్ ఓన్లీ ఇది అనుకూల సమయంలో మాత్రమే కాదు, అన్ని సమయాల్లో నా దేవునికి దావీదు వలె మొరపెడతా. యేసయ్యా ఆశపడుతున్నా అన్ని సమయంలో నిన్ను ఆరాధించాలి. నేను యేసయ్యా నిన్ను మాత్రమే ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు ఇష్టపడుతున్నా. నాకు నీ సన్నిధి కావాలి, నాకు నీ సహాయం కావాలి, నాకు నీ సన్నిధి కావాలి, నాకు నీ సహాయం కావాలి, నాకు నీ సహాయం కావాలి. యేసయ్యా నాకు నీ సహాయం కావాలి. 24/7 ప్రేయర్స్ ఎవర్ లాస్టింగ్ లవ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీలో జరుగుటకు నీ సన్నిధిని దయచేయి. నశించిపోతున్న ఆత్మను వెతికి రక్షించుటకు నీవు ఈ లోకానికి వచ్చావు. అదే మనస్సు కలిగి నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ప్రాణం పెడితే నేను ప్రార్థించాలి. పరిచర్యలో బహుళమైన ప్రార్థనలు జరగాలి. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. ఆశపడుతున్నాను నీ మనస్సు కలిగి జీవించాలని, ఆశపడుతున్నాను నిన్ను మాత్రమే ఆరాధించాలని, ఆశపడుతున్నాను నిన్ను మాత్రమే సేవించాలని, ఆశపడుతున్నాను నీతో మాత్రమే అంటుకట్టబడి జీవించాలని, ఆశపడుతున్నాను నీ చిత్తాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నాను. అయ్యా నా దేహము నీకు దేవాలయమై నిరంతరం నాలోనే నివసించాలి నీవని ఆశపడుతున్నాను. నీ వలే అయ్యా తండ్రి గుణగణాలు కలిగి నిలిచి నడవాలని ప్రభువా నీ శక్తి చేత నింపు, యేసయ్యా నీ కృప చేత నింపు. అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తుంది. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మా దేశాన్ని మీరు బహుగా దీవించమని ప్రార్థిస్తున్నాను. నూతనమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఓ బలవంతుడవైన యేసు స్తోత్రం 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 స్తోత్రం. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుచుతానన్నవాడా నీకు స్తోత్రం. ఆకలితో ఉన్న వారిని మేలుతో నింపుతానన్నవాడా నీకు స్తోత్రం చెల్లిస్తుంది. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదయ్యా, నాకు తోడుగా ఉండ. నీ ఇంటి మీద ఆసక్తి లేకుండా, నిన్ను అయ్యా నీ మాట వినకుండా, నిన్ను ఆరాధించకుండా, ఆయా రకాలుగా
డిస్టర్బెన్స్ని క్రియేట్ చేయాలని చూస్తున్న ప్రతి విధమైన దురాత్మ క్రియలను యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో బంధిస్తూ శపిస్తున్నా. ఇప్పుడే ఆజ్ఞాపిస్తా, విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తా. నన్ను, నా కుటుంబాన్ని, పరిచర్యని ఆయా రకాలుగా డిస్టర్బెన్స్ని క్రియేట్ చేయాలని చూస్తున్న దురాత్మ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. స్వస్థత, 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 స్వస్థత. ఎంతమంది బిడ్డలు సంఘములో ఉన్న, ఎంతమంది బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు, ఆపదలో ఉన్నారు, అనివార్య కారణాల దృష్ట్యా రాలేక ఉన్నారు, అనేక ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఉన్నారు. ప్రతి విధమైన సమస్య నుంచి విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. మానక మందిరానికి రావాలా, విడవక విడవక మానక మందిరానికి వచ్చి నిన్ను మహింపరిచే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ, నశించిపోతున్న వారి కొరకు మొరపెట్టే అయ్యా జీవితాన్ని వారికి దయచేయండి. అటు ఉద్దేశాన్ని మీరు స్థిరపరచండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రతి బిడ్డని ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని మీరు అనుగ్రహింపజేయమని ప్రార్థిస్తూ నూతనమైన కార్యాలు జరిగించండి. నూతనమైన కార్యాలు మీరు జరిగించండి, 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 జరిగించండి. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. నూతనమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఓ బలవంతుడా, బలవంతుడా, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మదేవాని కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నా. నూతనమైన కార్యాలు జరిగించండి, 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 జరిగించండి. పరిశుద్ధాత్మదేవుడా, కమ్ హోలీ స్పిరిట్, దిగిరండి, 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 దిగిరండి. పరిశుద్ధాత్మదేవ దిగిరమ్మని ప్రార్థిస్తాం. పరిశుద్ధాత్మదేవ దిగిరమ్మని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ దిగిరండి ప్రభు. మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి, 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 జరిగించండి. అయ్యా మా సంఘము దీవించబడాలి. మా సంఘములో ఉన్న ప్రతి బిడ్డ ఆశీర్వదించబడాలి. మా సంఘములో ఉన్న ప్రతి బిడ్డ నీ ఆత్మచేత నింపబడాలి. సంఘము సర్వ జనుల కొరకు మొరపెట్టే భాగ్యాన్ని దయచేయండి. సంఘము మోకరించి సజీవులై నిన్ను మాత్రమే స్తుతించులాగున అనేకులు ఆ విధముగా విశ్వాసులుగా చేర్చబడినట్లుగా సంఘము అయ్యా విధేయత కలిగి విశ్వాసంతో భయము భక్తి కలిగి అనేకుల కొరకు మొరపెట్టే భాగ్యాన్ని మీరు దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డ నిన్ను ఆరాధించాలి, ప్రతి బిడ్డ నీలో ఆనందించాలి, ప్రతి బిడ్డ నీ కోసం జీవించాలి, ప్రతి బిడ్డ నిన్ను మాత్రమే సేవించాలి. ప్రతి బిడ్డ ప్రతి బిడ్డ ప్రతి బిడ్డ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో గొప్ప కార్యములు జరుగునుగాక. యోబు ఇంటికి ఏ కంచె వేయబడిందో ప్రతి దైవజనుని ఇంటికి అదే కంచె వేయబడాలి. ప్రతి విశ్వాసి ఇంటికి అదే కంచె వేయబడాలి. ప్రతి పరిచారకుని ఇంటికి అదే కంచె వేయబడాలి. అపవాది ముట్టడానికి వీల్లేదు. ప్రపంచం ప్రభావితం చెందాలి. ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన మాట ప్రపంచమే ప్రభావితం చెందులాగున నూతనమైన కార్యాలు జరిగించండి. ప్రతి బిడ్డనితో అంటుకట్టబడాలి. నిన్ను ఆరాధించునుగాక. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ రాత్రి కాల సమయంలో రక్త సంబంధికులందరినీ బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రతి రక్త సంబంధిని అయ్యా మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి. నిన్ను మాత్రమే సేవించే భాగ్యాన్ని వారికి దయచేయండి. ఈ లోకం శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైన లోకంలో బ్రతుకుతున్నాం. ఈ జీవితం అశాశ్వతమైంది, శాశ్వతమైంది ఒకటే పరలోకం. ఆ పరలోక రాజ్యమునకు నేను చేర్చబడాలి, నా భర్త చేర్చబడాలి, నా పిల్లలు చేర్చబడాలి, నా భార్య చేర్చబడాలని అనేక మంది బిడ్డలు రక్త సంబంధికులు అందరూ కూడా ఆలోచన చేయటకు నీ సన్నిధిని దయచండి. వారి హృదయంలో ఒక ఆలోచన పుట్టించండి, వారి హృదయంలో ఆలోచన పుట్టించండి. వారు నీతో అంటుకట్టబడాలి, నిన్ను ఆరాధించాలి, నిన్ను కీర్తించాలి, నిన్ను కొనియాడాలి. అద్భుతమైన కార్యాలు జరుగునుగాక నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ రాత్రి కాలసం బలమైన ప్రార్థనలు, బలమైన ప్రార్థనలు, బలమైన ప్రార్థనలు చేయాలి. మనుషులు మెప్పించే ప్రార్థనలు కాదు, మనుషుల్ని ఒప్పించే ప్రార్థనలు కాదు, మనుషుల ముందు కనపరుచుకునే ప్రార్థనలు కాదు. ఆ ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తూ నిన్ను మహింపరిచే ప్రార్థనలు, బలమైన ప్రార్థనలు ఎవర్ లాస్టింగ్ లవ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ ద్వారా జరుగునుగాక, 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 జరుగునుగాక. యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ రాత్రికాల సమయంలో అయ్యా తండ్రి దిగో ప్రభా, మా సంఘంలో ఉన్న ఎల్డర్స్ని, యంగర్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. స్త్రీలని, పురుషుల్ని, యవనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి బిడ్డ నీతో అంటుకట్టబడాలి. సేవకునితో అంటుకట్టబడడం కాదు, సేవకుని ఇచ్చిన దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త, సజీవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుతో అంటుకట్టబడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తును ఆరాధించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఆనుకొని జీవించాలి. ఆయననే ఆశ్రయం కావాలన్న ఆలోచన ప్రతి బిడ్డకు మీరు
దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డ లోక సంబంధమైన జీవితం కాదు, ఆత్మ సంబంధమైన జీవితం కలిగి జీవించే భాగ్యం దయచేయండి. ఓ పరిశుద్ధ ఆత్మదేవా, నూతనమైన కార్యాలు మీరు జరిగించండి, అద్భుతమైన కార్యాలు మీరు జరిగించి భారతదేశం బహుగా దీవించబడిన దేశంగా ఉన్నారు. ఎంతమంది బిడ్డలు అన్యులుగా ఉన్నారో ఎదిగో యేసుక్రీస్తు నమ్మాలి. ఎదిగో తండ్రి అయిన దేవుడు మృతుల్లో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని తండ్రి అయిన దేవుడు మృతుల్లో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారిని లేపనని అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడయ్యాడు, మరణించి తిరిగి లేచాడని ఎంతమంది బిడ్డలు నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసిస్తారో వారు శిక్ష నుండి తప్పించబడి రక్షించబడతారని నీ వాక్యము తెలియపరిచినట్లుగా ప్రతి బిడ్డని యందు విశ్వాసం ఉంచి ప్రభువైన యేసుక్రీస్తు మరణపు ముళ్ళుని విరిచిన వాడు, మరణము యేసయ్యను ఏం చేయలేకపోయింది. యేసయ్య మరణాన్ని తప్పించాడు, మరణాన్ని జయించాడు, మరణాన్ని ఓడించాడు, మరణము కాక పునరుత్థానుడయ్యాడు, మరణపు ముళ్ళుని విరిచాడు, మరణం బంధించలేకపోయింది. యేసయ్యా నీకు స్తోత్రమని అనేక మంది బిడ్డలు విశ్వసించి విధేయత చూపిన వారి గొప్పగా ఆశీర్వదించబడదురుగాక. నూతనమైన కార్యాలు బలమైన కార్యాలు అనేక మంది బిడ్డల్లో గొప్ప కార్యాలు జరిగిన కుల మత జాతి భేదం లేకుండా సజీవుడమైన నా తండ్రి నీవే దేవుడు అని హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించుదురుగాక, నీతో అంటుకట్టబడుదురుగాక, నిన్ను కీర్తించుదురుగాక, నిన్ను కొనియాడుదురుగాక. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. ప్రతి బిడ్డ ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలి, ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలి, ప్రతి ఒక్కరు నీ ఆత్మ చేత నింపబడాలి, నీ శక్తి చేత నింపబడాలి, నీ కృప చేత నడిపించబడాలి. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా స్తోత్రం చెల్లిస్తున్నాను. స్తోత్రం. అయ్యా సేవకులు ఎక్కడెక్కడ పడిపోతున్నారు మీరు తోడుగా ఉండండి, వారిని పట్టుకోండి. అయ్యా పడగొట్టేదైనా నిలబెట్టేదైనా నీవు తప్ప మరెవరు లేరు. మనుషుల వలన కాదు దేవా, నీ వలన మాత్రం అవుతుంది. కనుక నాయన ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రతి సేవకుని మీరు ఆశీర్వదించాలి. బలమైన క్రూసెడ్ జరగాలి, ప్రార్థనలు జరగాలి, సభలు జరగాలి. అయ్యా తండ్రి ఇదిగో మందిరాల మీద వస్తున్న ప్రతి విధమైన యాక్షన్స్ తండ్రి ఇదిగో గవర్నమెంట్ వారితో మీరు మాట్లాడండి ప్రభు. నీకు స్తోత్రం చెల్లిస్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో గొప్ప కార్యాలు జరుగునుగాక. అయ్యా మీకు మహిమ దేవాని సన్నిధిని దయచండి. యేసయ్యా నీ శక్తి చేత నింపండి, యేసయ్యా నీ కృప చేత నింపండి. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన. మా తండ్రి, మా దేశంలో ఉన్న ప్రతి ప్రార్థనా స్థలాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, చర్చిలని మందిరాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా పర్మిషన్ లేనట్లయితే పర్మిషన్ని దయచేయండి. పర్మిషన్ ఉండి మందిరం కట్టలేని స్థితిలో ఉంటే కట్టండి. మందిరం కట్టాలి, స్థలాలు కావాలి, పర్మిషన్స్ రావాలి, మందిరాలు కట్టాలి, దేవాన్ని మహింపరచాలి. అందరం ఆత్మతో సత్యముతో ఏకముగా సమకూర్చబడి నిన్ను మాత్రమే స్తుతించి కీర్తించి కొనియాడే భాగ్యాన్ని మీరు అనుగ్రహింపజేయమని ప్రార్థిస్తున్నాయి. ఈ రాత్రికాల సమయంలో అనేక మంది బిడ్డలు నీ అందరి భయము భక్తి కలిగి గొప్పవారు కావాలి, గొప్పగా దీవించబడాలి, నిన్ను కీర్తించాలి, నిన్ను కొనియాడాలి. ఓ యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తాను. ఓ పరిశుద్ధాత్మదేవ, భారతదేశంలో ఎంతమంది రైతులుగా ఉన్నారు, ఎంతమంది జవాన్లుగా ఉన్నారో మీరు తోడుగా ఉండి భారతదేశ ప్రజల కొరకు అయ్యా తన బార్డర్లో పనిచేస్తున్న సైనికుల్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ప్రజలకు రక్షణ ఇస్తున్నారు కానీ వారికి వారు రక్షణ పొందుకోలేని పరిస్థితి. అలాంటి స్థితిలో ఉన్న వారిని రక్షణ దయచండి. అయ్యా శరీర సంబంధమైన వాటికి ఆ రేంజ్లో అయ్యా తండ్రి ఇదిగో ప్రభు మంచి ఉన్నతమైన స్థితిలో రక్షణ కల్పిస్తున్నారు. కానీ అయ్యా ఆత్మ సంబంధం నిరంతరము జీవించే దాని కొరకు ఏమాత్రం ఆలోచన లేని స్థితిలో ఉన్నవారు లేకపోలేదు. అలాంటి వారిని మీరు ఆదరించండి, ఆత్మ చేత నింపండి. నీవే దేవుడు అని తెలుసుకునే భాగ్యం. ప్రజల కొరకు ఎంతో కష్టపడుతున్న మిలిటరీ పోలీస్ వ్యవస్థ మార్చబడాలి. రక్షకులుగా అయ్యా తండ్రి రక్షక భటులుగా కనబడుతున్నారు కానీ వారికి రక్షణ లేని పరిస్థితి. దేవానికి స్తోత్రం చెల్లిస్తాను. దేవ రైతుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తన భారతదేశానికి ఆహారాన్ని అందిస్తున్న రైతుని మీరు జ్ఞాపకం చేసుకోండి. రైతు తండ్రిదిగో కళ్ళల్లో నుండి కన్నీళ్ళు రావడానికి వెళ్ళారు. అయ్యా వారి కన్నీటి ద్వారా వారి బాధను వ్యక్తపరుస్తున్నారు.
ఆ బాధ, ఎలాంటి బాధ ఉండడానికి వీలేదు. నెమ్మది కలిగి జీవించాలి. ప్రతి బిడ్డ వారికి వచ్చిన ప్రతి విధమైన కన్నీరు నుండి తుడవబడ, కష్టాలు తీర్చబడాలి, వారికి ఉన్న అప్పులు తొలగించబడాలి, వారికి కావాల్సిన పెట్టుబడి, కావాల్సిన సమస్తం మీరు దయచేయండి ప్రభువా. అయ్యా, సైనికులేమి, రైతులేమి గొప్పగా దీవించబడాలి, వారికి ఉన్న అప్పులను తీసివేయండి. అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో అన్యుల ఆచారంను ఆచరించుకయో, నా మాటలు విని నా మాటల ప్రకారం జీవిస్తే నిన్ను తోక వలె ఉంచక తల వలె ఉంచుతాను, ఒకరికి ఇచ్చేవారి వల్ల నేను ఉంచుతానని ద్వితీయోపదేశ కాండంలో ఏ విధంగా తెలియపరచు. ప్రతి బిడ్డని అందరి భయభక్తులు కలిగి జీవించి గొప్పవారు అవుతారు కాక, గొప్పవారు అవుతారు కాక, గొప్పవారు అవుతారు కాక. పరిశుద్ధాత్మదేవాని శక్తి చేత నింపండి, పరిశుద్ధాత్మదేవాని కృప చేత నింపండి, పరిశుద్ధాత్మదేవ నీ ఆత్మ చేత నడిపించమని ప్రార్థిస్తున్నా. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నా. బలవంతుడైన యేసు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. నూతనమైన కార్యాలు జరిగించండి, జరిగించండి, జరిగించండి. మందిరాలు కట్టుబడాలి, నీ మహిమ చేత నింపబడాలి. అద్భుతమైన కార్యాలు జరుగునుగాక, 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 జరుగునుగాక. భారతదేశం బహుగా క్షేమంగా ఉండాలి అయ్యా. భారతదేశంలో అనేక మంది బిడ్డలు రక్షించబడాలి. రక్షణ రాకుండా ఆటంకంగా ఉంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో, శక్తి కలిగిన నామంలో, శక్తి కలిగిన నామంలో అయ్యా వారికి తగిన విధముగా తండ్రి దిగో ప్రభు, ఆటంకాన్ని, అభ్యంతరాన్ని, అడ్డుగా ఉంటున్నవారు యేసు నామంలో వెన్నులో వణుకు పుట్టాలి. కాళ్ళల్లో నుండి ఎదిగో భయంకరమైన బలహీనత, భయంకరమైన బాధ, యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ఎంతమంది బిడ్డల్ని సతమతం చేస్తూ వేదంగా ఇలాంటి విధంగా గొయ్యలు తవ్వుతున్నారు. అది గొయ్యలు తవ్విన వారే పడుతురు గాక. శత్రువులు తాము వడ్డిన వలలోనే వారు చిక్కుదురుగాక. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తాం. యేసయ్యా నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తాం. పరిశుద్ధ ఆత్మదేవ ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధి నుంచండి, నీ సన్నిధి నుంచండి, నీ సన్నిధి నుంచండి. సర్వ సృష్టికర్తమైన నా తండ్రి, నీ శక్తి చేత నింపండి, నీ కృప చేత నింపండి. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. మీరు నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇచ్చేదని అన్నవాడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నా నామున్న తండ్రిని ఏదడిగినా మీకు అనుగ్రహించబడుతుందని తెలియపరిచిన వాడాని కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అడుగుడు మీకు ఇవ్వను, వెతుకుడు దొరుకుని, తట్టుడు తీయబడిన అన్నవాడానికి స్తోత్రం చెల్లిస్తాను. మీరు నాకు మొరపెట్టు, నేను మీకు ఉత్తరం ఇచ్చేదని అన్నవాడానికి స్తోత్రం. గ్రహింపులేని గౌడమైన సంగతులను తెలియపరుస్తానన్నవాడానికి కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మా దేశంలో అల్లరి పెట్టాలని చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అల్లరి చేయాలని, హింస కలిగించాలని, మతపరమైన హింస, కులపరమైన హింస అయ్యా తండ్రి దిగో దరిద్రులుగా జీవిస్తున్నారని, ధనం లేదని, నానా రకాల సమస్యల చేత ఎన్ని ఎదుగు ప్రాబ్లమ్స్ వస్తున్నాయో నా జురేడిని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. హింస కలిగించాలని చూస్తున్న వారి ఆలోచన యావత్తు యేసు నామములో కొట్టివేయబడునుగాక. విడుదల దయచేయమని ప్రార్థిస్తాం. విడుదల దయచేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మదేవాని శక్తి చేత నింపండి, పరిశుద్ధాత్మదేవాని ఆత్మ చేత నింపండి. భారతదేశం బహుగా దీవించబడిన దేశంగా ఉండాలి. భారతదేశం నీతో అంటుకట్టబడాలి. భారతదేశంలో ఉన్న బిడ్డలందరూ బహుగా దీవించబడాలి. స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా ప్రతి దైవజనుడు అయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ దీవించబడాలి. దేవాని కృపలో భద్రపరచండి. అద్భుతమైన కార్యాలు జరిగించండి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి, నూతనమైన కార్యములు మీరు జరిగించమని ప్రార్థించి ఎంతమంది బిడ్డలు క్రైస్తవ్యంపై, క్రీస్తుపై, ఇదిగో సేవకులపై, విశ్వాసులపై బలాన్ని ఉపయోగిస్తున్నారు. వారి మీద దెబ్బ పడటకు, వారిని బాధ పెట్టుటకు, క్రైస్తవులను హింసించుటకు ఎంతమంది వారు ఆలోచన చేస్తున్నారు. వారు ఆలోచనలు అక్కడనే కాలిపోవునుగాక. యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో
గజ 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 వణుకుతురుగాక, భయం పుట్టునుగాక యేసు నామంలో. అయ్యా మీరు దర్శించండి, సంధించండి, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ఓ బలవంతుడు అయిన యేసు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీ కృపలో మీరు భద్రపరచండి, 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 భద్రపరచండి. నూతనమైన కార్యాలు మీరు జరిగించండి. భారతదేశ క్షేమం కొరకు, రక్షణ కొరకు, ఉద్యోగం కొరకు ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చారు. అయ్యా మా దేశంలో ఉన్న ప్రతి గ్రామానికి సువార్త వెలుటకు సన్నిధించండి. మా దేశంలో ఉన్న ప్రతి టీచర్కి అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తూ, ప్రతి బోధకుడిగా అయ్యా తండ్రి దిగో ప్రభు, నిన్ను గణపరిచే బిడ్డగా, నిన్ను గూర్చి ఇతరులకు బోధించే వారికి అనేక మంది బోధకులను మీరు ఏర్పరచుకోండి. దేవానికి స్తోత్రం చెల్లి సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవన్నావు ప్రభు. నీకు స్తోత్రం చెల్లిస్తాను అయ్యా. ప్రస్తుతం సువార్త ప్రకటిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి మీరు తోడుగా ఉండండి, వారి అవసరాలను తీర్చండి. దేవుని ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరత తీర్చబడును గాక. ప్రతి దైవజనుడు బహుగా దీవించబడును గాక. ప్రతి దైవజనురాలు దేవానికి స్తోత్రం చెల్లిస్తున్న నూతనమైన కార్యాలు మీరు జరిగించండి. అనేక మంది బిడ్డలు ఆదరించబడాలి, ఆశీర్వదించబడాలి, ఆత్మచేత నింపబడాలి. నూతనమైన కార్యాలు మీరు జరిగించండి, 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 జరిగించండి. మా భారతదేశంలో ఉన్న అయ్యా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ శక్తి చేత నింపండి, నీ కృప చేత నింపండి. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధ ఆత్మదేవాని కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నా. నీ కృపలో మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నా, బలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప కార్యాలు జరగాలి, గొప్ప కార్యాలు జరగాలి ప్రభా. మా అందరినీ మీరు దర్శించినందుకు స్తోత్రం. మాకు మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా. మాలో ఉన్నందుకు స్తోత్రం ప్రభా. నమ్మకంగా మీ కొరకు జీవించే భాగ్యం దయచండి, నిన్ను ఆరాధించే భాగ్యం దయచండి. భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తెలంగాణ, హైదరాబాద్ అయ్యా తండ్రి, తెలంగాణ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షణ దయచండి, నిన్ను ఆరాధిస్తూ నీలో ఆనందించే భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. స్తోత్రం, 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 స్తోత్రం. నాగాలాండ్ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నాగాలాండ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ రక్షించబడాలి, ఆదరించబడాలి, ఆత్మచేత నింపబడాలి, కృపచేత నింపబడాలి. ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలందరినీ మీరు దర్శించండి. నూతనమైన కార్యాలు మీరు జరిగించండి, బలపరచండి అయ్యా. నాగాలాండ్ రాష్ట్రం బాహుగా 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 దీవించబడిన రాష్ట్రంగా, నీ కృపచేత నింపబడి నడిపించబడుతున్న రాష్ట్రంగా ఉండటకు నీ సన్నిధిని దయచేయండి. అక్కడ అనేక మంది బిడ్డలు, ఎంతమంది బిడ్డలు ఉన్నారో వారికి రక్షణ దయచండి, విడుదల దయచండి, నిన్ను ఆరాధించే భాగ్యం దయచండి, నిన్ను కీర్తించి కొనియాడే భాగ్యాన్ని మీరు దయచండి. నాగాలాండ్ ప్రజలకు రక్షణ దయచండి. పంజాబ్ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. పంజాబ్ ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, పరవశించాలి, నిన్ను మాత్రమే ప్రస్తుతించాలి. అక్కడున్న ప్రజలకు అందరికీ రక్షణ దయచండి, ఆత్మచేత నివ్వమని ప్రార్థిస్తున్నా. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నా. అక్కడున్న ముఖ్యమంత్రి కానీ, అక్కడున్న మంత్రులు కానీ, అక్కడున్న గవర్నమెంట్ కానీ, అక్కడున్న ప్రజలందరికీ రక్షణ రక్షణ రక్షణ, విడుదల విడుదల విడుదల, స్వస్థత స్వస్థ. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో వెస్ట్ బెంగాల్ గొప్పగా దీవించబడిన గాక. మహారాష్ట్ర కొరకు ప్రార్థిస్తున్న. మహారాష్ట్ర రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ నా మహిమార్థమే మహారాష్ట్రను దీవించండి. నీ నా మహిమార్థమే మహారాష్ట్రను ఆశీర్వదించండి. నీ నా మహిమార్థమే మహారాష్ట్రను బహుబలంగా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నారు ప్రభా. స్తోత్రం, 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 స్తోత్రం. మహారాష్ట్ర మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాను. ప్రజలందరూ దీవించబడాలి, నీ కృపచేత నడిపించబడాలి, అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి. ఉత్తరాఖండ్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాను. ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని మీరు బహుగా దీవించండి, నీ కృపలో భద్రపరచండి, బలపరచండి, 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 బలపరచండి. ఉత్తరాఖండ్ రాష్ట్రం నీ నా మహిమార్థం నడిపించబడాలి. అక్కడున్న అయ్యా తండ్రి అధికారులందరూ ఆదరించబడాలి, ఆత్మచేత నింపబడాలి. ఉత్తరప్రదేశ్ మీరు జ్ఞాపకం
చేసుకోండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కొరకు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. అక్కడున్న ప్రజలందరూ క్షేమంగా ఉండటకు నీ సన్నిధిని దయచేసి అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. హర్యానా రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాను. హర్యానా రాష్ట్రం కూడా క్షేమంగా ఉండాలి. అక్కడున్న ప్రజలందరికీ రక్షణ కలగాలి. సజీవుడు, సర్వశక్తిమంతుడు ప్రభునేసు క్రీస్తు అని తండ్రి వారందరూ గ్రహించే భాగ్యాన్ని దయచేయండి దేవా. హర్యానా ప్రజలందరూ ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే భాగ్యం దయచే. నీలో అయ్యా అతని నేను ఘనపరిచే భాగ్యం దయచేయండి. కేరళ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కేరళ రాష్ట్రాన్ని నీ కృప చేత నింపుడు, నిన్న మహిమార్థం నడిపించండి. అక్కడున్న ప్రజలందరికీ రక్షణ కలుగుటకు నీ సన్నిధిని దయచేయండి. త్రిపుర రాష్ట్రం కొరకు ప్రార్థిస్తాను. త్రిపుర రాష్ట్రాన్ని మీరు దీవించండి. నీ నామ ఘనతకి వాడుకోండి. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. త్రిపుర రాష్ట్రం నేను ఘనపరిచి కీర్తించుకొని ఆడే భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా. సిక్కిం రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాను. సిక్కిం రాష్ట్రం నేను స్తుతించి కీర్తించుకొని ఆడి నేను మాత్రమే ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. తమిళనాడు రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాను. తమిళనాడు రాష్ట్రం నుంచి విడుదల దయచండి. ఆ రాష్ట్ర ప్రజలకు విడుదల దయచండి. విడుదల దయచండి. విడుదల దయచండి. విడుదల దయచండి. గొప్పగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, అపవాది నుంచి విడిపించబడాలి. నీ సన్నిధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. మణిపూర్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాను. మణిపూర్ రాష్ట్రం యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో విడుదల కలుగును గాక. ఎంతమంది బిడ్డలు క్షతగాత్రులుగా ఉన్నారో వారందరికీ తోడుగా మీరు ఉండండి దేవా. ఎంతమంది బిడ్డలు నానా రకాల సమస్యల చేత బాధపడతారు దేవా, నీ సన్నిధిని దయచండి. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. జార్ఖండ్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్న జార్ఖండ్ రాష్ట్ర ప్రజలకు ప్రశాంతత దొరకాలి అయ్యా, విడిపించబడాలి, స్వస్థత పొందాలి, గొప్పగా దీవించబడాలి, రక్షణ కలగాలి, క్షేమం కలగాలి. మేఘాలయ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాను. మేఘాలయ రాష్ట్రాన్ని మీరు దీవించండి. నీ నామ మహిమార్థం నడిపించండి. నీ కృప చేత నడిపించండి. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించి నీ నామ ఘనతకై వాడుకోమని ప్రార్థిస్తాను. మిజోరాం కొరకు ప్రార్థిస్తాం. మిజోరాం రాష్ట్ర ప్రజల్ని మీరు ఆదరించండి. నీ ఆత్మ చేత నింపండి, శక్తి చేత నింపండి, నీ కృప చేత మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. నేను ఘనపరిచే భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. రాజస్థాన్ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. రాజస్థాన్ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ రక్తంలో రాజస్థాన్ ప్రజల పాపాన్ని మీరు కడగండి. నీ కృప చేత నడిపించండి. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఒడిశా రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాను. ఒడిశాలో ఉన్న ప్రజలందరూ క్షేమంగా ఉండాలి. అక్కడున్న వారందరూ ఆదరించబడాలి. నీ ఆత్మ చేత నింపబడాలి. నీ కృప చేత నింపమని ప్రార్థిస్తున్నాను. వారందరికీ రక్షణ దయచండి. మధ్యప్రదేశ్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు. మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు దీవించండి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని దీవించండి. మధ్యప్రదేశ్లో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని నూతనమైన కార్యాలు మీరు జరిగించండి. కర్ణాటక రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృప చేత నింపండి. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. బలవంతుడమైన నా తండ్రి నేను మహింపరిచే భాగ్యం దయచండి. అయ్యా, కర్ణాటక రాష్ట్రాన్ని నీ కృప చేత నింపి నడిపించండి. బీహార్ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బీహార్ రాష్ట్రం నుంచి విడుదల దయచండి. అయ్యా, నీ సన్నిధిని దయచండి. నీ శక్తి చేత నింపండి. నీ కృప చేత నడిపించండి. అద్భుతమైన కార్యాలు జరిగించండి. బీహార్ రాష్ట్రం నుంచి విడుదల అక్కడున్న ప్రజలకు అపవాది బంధకాల నుంచి విడుదల. అస్సాం ప్రజల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అస్సాంలో ఉన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు అందరూ దీవించబడాలి, గొప్పగా ఆశీర్వదించబడాలి. నీ ఆత్మ చేత నింపండి. రక్షణ దయచండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నా. ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని మీరు దీవించండి. నీ కృప చేత నింపండి. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. నీ నామ మహిమార్థమై ఛత్తీస్గఢ్ని వాడుకోండి. గోవాని జ్ఞాపకం చేసుకోండి. గొప్పగా నిన్ను ఆరాధించే రాష్ట్రంగా ఉంటకు నీ సన్నిధిని దయచండి. అక్కడున్న ప్రజలు రక్షించబడాలి, క్షేమం ఉండాలి, సమాధానం ఉండాలి. అయ్యా, హిమాచల్ ప్రదేశ్ కొరకు ప్రార్థిస్తున్నాను. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని నీ నామ ఘనతకై, యేసు నీ రాజ్య వ్యాప్తికై, నిన్ను కీర్తించుకొని ఆటకై హిమాచల్ ప్రదేశ్ని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. గుజరాత్ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని గుజరాత్ని అయ్యా గొప్పగా వాడండి. గుజరాత్ని గొప్పగా నీ నామ ఘనతకై మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. గొప్ప కార్యాలు మీరు జరిగించండి. బలపరచండి ప్రభు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాను. అక్కడున్న ముఖ్యమంత్రిని, అక్కడున్న మంత్రులను, అక్కడున్న ప్రజలందరినీ మీరు దీవించండి. వారి అవసరాలని తీర్చండి. నా మహిమార్థమే నడిపించండి. అద్భుతమైన కార్యాలని నామ ఘనతకై వాడుకోమని ప్రార్థిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాను. తెలంగాణని మీరు దీవించండి. కృపలో భద్రపరచండి. ఓ పరిశుద్ధ ఆత్మదేవుడా, నూతనమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో, తెలంగాణ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి వారిలో,
ప్రార్థిస్తున్నా. ఓ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అయ్యా ప్రతి మంత్రి, అయ్యా తండ్రి ఎంపీని జ్ఞాపకం చేసుకొని, ప్రతి ఎమ్మెల్యేలను జ్ఞాపకం చేసుకొని నీ కృపలో భద్రపరచండి. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి, బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఓ పరిశుద్ధ ఆత్మదేవా, నీ శక్తి చేత నింపండి, నీ శక్తి చేత నింపండి, నీ శక్తి చేత నింపండి. మా దేశాన్ని మీరు బాహుగా దీవించండి, నీ కృప చేత నింపండి. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. భారతదేశ క్షేమం కొరకు, రక్షణ కొరకు, జీవం కొరకు ప్రార్థించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తాను. ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రార్థన మీరు విని ఉన్నారు. విని ఉండడమే కాదు, విన్నదాన్ని అయ్యా దానికి ప్రత్యుత్తరం ఇచ్చారు, దానికి ప్రతిఫలం ఇచ్చారు. అడిగిన దానికి విడుదలనిచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తాను. బలమైన సాక్షిగా, సాధనంగా, పనిముట్టుగా, పాత్రగా వాడబడాలి. భారతదేశంలో ఉన్న ప్రతి సంఘం దీవించబడాలి. భారతదేశంలో ఉన్న ప్రతి దైవజనుడు బహుబలంగా నిలవబడాలి. అందుకు నీ శక్తిని దయచండి, నీ కృపను దయచండి. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తాను. ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తాను. గొప్ప కార్యములు మీరు జరిగించండి, 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 జరిగించండి. ఇప్పటి వరకు ప్రార్థించుటకు నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. మానక, మరవక, విడవక నీ అందరి భయభక్తులు కలిగి నిన్ను మాత్రమే ఆరాధిస్తూ, నీలో మాత్రమే ఆనందిస్తూ, నిన్ను కీర్తించుకొని ఆడే భాగ్యాన్ని మాకు అనుగ్రహింపజేయమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు తోడైనందుకు స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా తండ్రి, ఉదయాన్నే లేచి మరలా ప్రార్థించుటకు నీ కృప చేత నింపమని మా భారతదేశ ప్రజలందరినీ దీవించినందుకు కృతజ్ఞత చెల్లిస్తావు. రక్షణ దయచేసావు, క్షేమాన్ని దయచేసావు. అయ్యా తండ్రి, ఉజ్జీవాన్ని రగిలించిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తావు. అపవాదికి అనంత నాశనం, నీకు మహిమ తండ్రి నీ సన్నిధి నుంచమని యేసు నామంలో ప్రతి విధమైన దురాత్మ క్రియల్ని బంధిస్తూ శపిస్తున్నా. ప్రభా, నీ శక్తి చేత నింపు, నీ కృప చేత నింపడు. అద్భుతమైన కార్యాలు జరగాలి, అద్భుతమైన కార్యాలు జరగాలి, ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించమని, నీ నామ ఘనతకై వాడుకోమని ఇప్పటి వరకు తోడైన విధానాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ పొందుకొని నేను ఘనపరుస్తున్నా మా ప్రియ పరలోకమందున మా తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మాన్యుని సహవాసం ప్రార్థించిన వారికి, ప్రార్థనలో ఏకీభవించిన వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుని రాకడ పర్యంతరం వరకు తోడైండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. నా దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసయ్యా, 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 యేసయ్యా. కదలాలి ఈ భూమి మా ప్రార్థనకు, ఉజ్జీవం పుట్టాలి మా దేశంలో. కదలాలి ఈ భూమి మా ప్రార్థనకు, ఉజ్జీవం పుట్టాలి మా దేశంలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. కదలాలి ఈ భూమి మా ప్రార్థన
యేసయ్యా